వెల్కమ్ టు పీటీటీవీ. రాష్ట్రంలో నిరుద్యోగంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రభుత్వ విభాగాలలో ఖాళీలపై ఆరా తీస్తుంది. అవకాశం ఉన్న చోటల్లా ఉద్యోగులను భర్తీ చేయాలని ఆరాటపడుతుంది. అందులో భాగంగానే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. వీలైనంత త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. మంత్రి నారా లోకేష్ స్వయంగా అసెంబ్లీలో ఈ రోజు డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ ప్రారంభం అయ్యేలోపు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి నారా లోకేష్ అన్నారు. 1994 నుంచి డిఎస్సిల నిర్వహణపై ఆరా తీస్తున్నామని అనేక సార్లు కోర్టుల వివాదాలతో ఆలస్యమైన నేపథ్యంలో వీటిని పరిష్కరించే ఆలోచన ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి న్యాయపరమైన సిక్కులు లేకుండా వాటిని నిరోధించేలా డిఎస్సి ప్రక్రియను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని లోకేష్ అసెంబ్లీలో తెలిపారు. గత ప్రభుత్వం డిఎస్సికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అయితే గత 5 ఏళ్ల ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉపాధ్యాయులకు ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చిన దాఖలాలు లేవని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. హడావుడిగా ఎన్నికల ప్రచారాల్లో ఫిబ్రవరి 12, 2024 డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ ఇచ్చారు. అది కూడా 6100 పోస్టులు అంటూ నోటిఫై చేశారు. కానీ దాని తర్వాత దాని ప్రక్రియ కూడా పట్టించుకోలేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. డిఎస్సి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులను గత వైసీపీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, అలాంటి మోసాలు ఇక తావలేకుండా తెలుగుదేశం పార్టీ నిర్దిష్టమైన ప్రణాళికతో తెలుగుదేశం పార్టీ మెగా డిఎస్ తో ముందుకు రానుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.